అది వెలటూరు గ్రామం, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. మా నాన్నగారి పేరు మామిళ్ళపల్లి సుబ్బయ్య. నేను వెలటూరులోనే నివాసం ఉంటున్నాను. నా పేరు రామారావు. అయితే మా నాన్నగారి పేరు మీద మా నాన్నగారైన అక్క 1981లోనే దఖల్ రిజిస్ట్రేషన్ చేసింది. కానీ వేరే మేడికొండ వెంకటేశ్వర్లు, ఆయన కొడుకు వెంకటరమణయ్య అనే వాళ్ళు మా ఆస్తిని కాజేయాలని, వాళ్ళు కావాలని కొన్ని దావాలు మా నాన్నగారి పేరు మీద వేశారు. వేస్తే ఆ దావాలను కొట్టివేసినారు. మళ్ళా మా నాన్నగారి పేరు మీద మా పేర్ల మీద కొన్ని దావాలు వేసినారు. అవి కూడా కొట్టేసినారు. కొట్టేసిన తర్వాత మా నాన్నగారు 98లో ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ విచారణ జరుగుతున్న సందర్భంలో మా నాన్నగారిని కోర్టులో నుంచే బయటకు వచ్చే టైంలో మా నాన్నగారిని చంపుతామని మేడికొండ వెంకటేశ్వర్లు, వెంకటరమణయ్య అనే వాళ్ళిద్దరూ బెదిరించినారు. బెదిరించిన తర్వాత జరిగిన 2 రోజులకే వినాయక చవితి పండగ రోజున మా నాన్నగారిని, మా అమ్మని ఇద్దరిని కలిపి చేలోనే చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి మేము ఫిర్యాదు ఇయ్యగా పోలీస్ స్టేషన్ వారు కేసుకు నమోదు చేసి మా నాన్నగారిని, మా అమ్మగారిని ఇద్దరిని చంపిన కేసులో గుంటూరు జిల్లా కోర్టులో వాళ్ళకి శిక్షలు కూడా వేసినారు. యావజ్జీవ కారాగార శిక్ష వేసిన తర్వాత వాళ్ళు జైలుకు పోయి వచ్చి, ఆ జైలుకు పోయి వచ్చేటప్పుడు హైకోర్టులో కూడా వాళ్ళు వేసుకున్నారు. హైకోర్టులో వేసుకున్న వాళ్ళకి అక్కడ కోర్టులో శిక్షలు వేసినారు. సుప్రీంకోర్టులో వేసిన తర్వాత వాళ్ళ సుప్రీంకోర్టులో కేసు ఉండగానే అక్కడున్న చర్లపల్లి జైలు అధికారిని వాళ్ళ లాలుచి పడి సత్ప్రవర్తన కింద రిలీజ్ అయినారు. ఆ రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి వాళ్ళని శిక్షలు మళ్ళా కన్ఫర్మ్ చేసిన ఇక్కడున్న అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళు కలిసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా బయటనే తిరుపుతున్నారు. తిప్పినా సరే ఆయన మళ్ళా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని నా మీద ఒక సివిల్ దావా వేశారు. ఆ సివిల్ దావాలో విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఆ విచారణలో ఆయన నా స్వాధీనంలో ఉంది అని చెప్పేసి ఆ దావా వేసిండు. ఆ స్వాధీనంలో ఉంది అన్న దావా సాక్ష్యం చెప్పేటప్పుడు నా స్వాధీనంలో లేదు, ఆయన స్వాధీనంలోనే ఉంది అని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్నందుకు నేను ఎటువైనా ఓడిపోతానేమోననే ఆలోచనతో నన్ను చంపాలని నాకే డైరెక్ట్గా ఫోన్ చేసి 30/7/2026 సాయంత్రం 7:27 డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి, ఎక్కడున్నారా నా కొడక, ఇప్పుడే చేను కాడ ఉన్నారా నా కొడక, రారా నీ అంతు చూస్తానని చెప్పేసి నిన్ను మీ అమ్మని మీ నాన్నని చంపినట్టే నిన్ను కూడా చంపుతానని నాతోటి డైరెక్ట్గా ఫోన్ చేసి, నీ కుటుంబాన్ని కూడా ఏ నామరూపాలు లేకుండా చేస్తారా అని చెప్పేసి డైరెక్ట్గా నాతోటే అన్నారు. అది నేను ఎమ్మటే నేను 100కి ఫోన్ చేయగా మా బల్లాపల్లి పోలీసు వారు, బండ్లమూరు పోలీసు వారు నా కాడికి వచ్చి స్టేషన్ కాడికి తీసుకొని పోయినారు. తీసుకొని పోయిన సందర్భంలో నేను, అయ్యా ఇదిగోయ్యా ఇట్లా జరిగిందయ్యా అని నేను చూస్తుంటే, అవన్నీ వద్దు, ఊరక ఫోన్ చేసినంత మట్టుకే చెప్పు అని అన్నారు. అట్ట కాదయ్యా, జరిగింది మొత్తం చెబుతాను అని అంటే, అట్టయితే నువ్వే టైప్ చేయించుకొని రాపోయి, ఇప్పుడు పొద్దుపోయింది అన్నారు. సరేలేమ్మని నేను మళ్ళా మరుసటి రోజు పొద్దున్నే 31వ తారీఖు పొద్దున్నే పోయి స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ గారు షరీం బాషా, మా ఎస్ఐ గారు సమీర్ బాషా గారు, నువ్వు అక్కడ పెట్టు, నువ్వు 8:30 దాకా నన్ను అక్కడే కూర్చోబెట్టి వాడిని పిలిపిస్తానని పిలిపియకుండా మరుసటి రోజు తర్వాత చూద్దాం లేపో అని చెప్పేసి నన్ను కేర్లెస్గా మాట్లాడి ఇంటికి పంపించినాడు. ఇంటికి పంపించిన తర్వాత ఇంత మటుకు నాకు ఫోను స్టేషన్ నుంచి చేయలేదు, ఏమీ లేదు. ఈ దొంగ పాస్ పుస్తకాలు చేసుకున్న దాంట్లో కూడా నేను కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కలిస్తే కలెక్టర్ గారు ఇవన్నీ వెరిఫై చేసి విచారించి ఆ పాస్ పుస్తకాలను 2 రద్దు చేసినారు. ఆయనకు ఇచ్చిన పాస్ పుస్తకాలు, ఆ ఆర్డర్ కాపీలు కూడా నేను ఎస్ఐ గారికి చూపించబోగా అవి కూడా నన్ను చూడకుండా వెనక్కి పంపించింది.
అసలు ఏం చెయ్యాలనో, నేను ఇంటికి పోతే నన్ను చంపాలని గట్టిగా రౌడీలను తీసుకొచ్చి మేపుకుంటా ఇంట్లోనే చేస్తున్నారని నాకు తెలిసింది. అందుకని నేను ఇప్పటికి 3 రోజుల నుంచి ఇంటికే పోకుండా ఈ నర్సరావుపేటలోనే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నువ్వు చేనుకాడికి వస్తే మీ అమ్మని నాన్నని నరికి చంపినట్టే ఇప్పుడు నిన్ను నరికి చంపుతాను అని చెప్పేసి, నువ్వు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తావా అని చెప్పేసి మళ్ళా నేను దారిన పోతుంటే అన్నాడయ్యా. అన్నందుకు నేను మళ్ళా ఏందయ్యా అని అడిగితే ఎటువంటి సమాధానము లేదు ఎస్ఐ గారి దేవరాగా. ఏం చెయ్యాలనో నాకు అర్థం కాలేదు. నన్ను ఏం చేయమంటారు? నన్ను బతకమంటారా? నా కుటుంబాన్ని వాళ్ళు మళ్ళా చంపిన దాకా ఆయన చూస్తానే ఉంటాడంట, అసలు ఏమీ చెయ్యడంట. ఆయన పిలిచి స్టేషన్కి కూడా మాట్లాడరంట. మరి పోలీసులు ఆడికి పోయి మరి ఆయన్ని పిలిచి ఆయన మీద తగిన చర్య తీసుకోమంటారా లేదా? ఇప్పుడు ఈరోజు 3వ తారీఖున నేను వచ్చి కలెక్టర్ గారిని ఆఫీసు దగ్గర ఉన్న ఎస్పీ గారి ఆఫీసులో నేను పిటిషన్ ఇచ్చుకున్నందుకు ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ నాకు తగు న్యాయం చేస్తారన్న ఆలోచనతోటి నేను ఎస్పీ గారి దగ్గరకు వచ్చిన. ఏది చేసినా ఎస్పీ గారు డిఎస్పీ గారు చేయాల్సిందే కానీ నా ప్రాణాలు కాపాడటానికి, అంతకు మించి నాకు వేరే మార్గం లేదు.